Hello Mama, నేను మీ బాలు స్టోరీస్ అండ్ వెల్కమ్ టు డే 24 ఇన్ అవర్ 100 డేస్ 100 బ్లాగ్స్. సో ఈరోజు కూడా ఇంట్లోనే అనమాట. ఎందుకంటే బయట చాలా వర్షం పడుతుంది. నాకు అసలు హెల్త్ మొత్తం పీకింది లాస్ట్ 2 రోజుల నుంచి. సో అందుకే నేను బయట కూడా ఎక్కువ తిరగట్లేను. అండ్ ప్రతిరోజు బయటికి వెళ్ళాలని కూడా రూల్ కూడా ఏం లేదు. సో అప్పుడప్పుడు ఇంట్లోకి వెళ్ళి కూడా వ్లాగ్ చేసుకుందాము. సో ఈరోజు క్విక్గా కంప్లీట్ చేస్తా. ఎండ్ వరకు అయితే చూసేసేయండి వీడియోని. సో ఈరోజు ఒక 2 మెయిన్ టాపిక్స్ మీద చెప్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం మైక్ ఎవరైతే బై చేయాలనుకుంటారో వాళ్ళ గురించి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎడిటింగ్ ప్లాట్ఫామ్స్, అంటే లైక్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, సో ఏదైనా ప్రొఫెషనల్గా ఏదైనా ఎడిటింగ్ ప్లాట్ఫామ్ కొనుక్కున్న వాళ్ళు, సో నేను చేసిన మిస్టేక్ వాళ్ళు ఏదైతే వాళ్ళు చేయొద్దు అని చెప్పేసి, సో దాని మీద డిస్కస్ చేద్దామని చెప్పేసి అనిపించిండే. అండ్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి 2 థింగ్స్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను గ్రెనారో P10 మైక్ కొన్న, ఇది మీకు తెలుసు కదా. నేను ఫస్ట్ డే రోజే నేను దాని రివ్యూ కూడా చేసిన. అండ్ నా రివ్యూలో కూడా చెప్పిన నేను 20 డేస్ తర్వాత దీని ఓవరాల్ పర్ఫార్మెన్సెస్ కూడా మీకు చెప్తా అని చెప్పేసి. అండ్ గ్రెనారో P10 మైక్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఇండోర్కి మాత్రమే డెఫినెట్గా మంచి వర్క్ చేస్తుంది. బట్ అవుట్డోర్ పర్ఫార్మెన్సెస్ మాత్రం బేకార్ ఉంది. నిజంగా చెప్తున్నా గైస్, బేకార్ అంటే బేకార్ ఉంది. ఎందుకంటే చాలాసార్లు నేను బయట బ్లాగ్ షూట్ చేసుకొచ్చి మళ్ళీ ఇంట్లో ఒక ఎడిట్ చేసుకునేటప్పుడు చాలా వరకు ఆ వాయిస్ క్యాన్సిలేషన్స్ లేకపోవడం, వాయిస్ సరిగ్గా రాకపోవడం, సో ఇట్లాంటివి నాకు చాలా వరకే జరిగి వీడియోస్లలో నేను కొన్ని మెయిన్ పార్ట్స్ కూడా డిలీట్ చేయాల్సి వచ్చింది. సో దాని ద్వారా ఏంటంటే నేను అనుకున్న కాన్సెప్ట్ నేను సరిగ్గా మీకు చూపించలేకపోయినా. సో అట్లాంటివి జరగొద్దని అనుకుంటే మీరు కొంచెం, ఇది 2300 రూపీస్ ఏమో పడ్డది. బట్ మీరు డెఫినెట్లీ 2300-3000లో ఏమైనా మైక్ తీసుకోవాలనుకునే వాళ్ళు కొంచెం వెయిట్ చేసినా సరే, ఒక 5000లో మంచి మైక్స్ ఉన్నాయి. సో గ్రెనారోలోనే ఇంకా మంచి మోడల్లో ఉన్నాయన్నమాట. అండ్ గ్రెనారో కాకుండా సరే వేరేవి కూడా ఉన్నాయి. సో అవి ఒకసారి మీరు లైక్ యూట్యూబ్లో కూడా చూసి దాని రివ్యూస్ చూసి తీసుకోండి అనేది అయితే నేను సజెస్ట్ చేస్తా. అట్లనే కాకుండా గ్రెనారో ఏంటంటే ఛార్జింగ్ ఇష్యూస్ కూడా చాలా వరకు ఉన్నాయి. ఎట్లానంటే ఇప్పుడు నేను ఇది మ్యాక్సిమం ఒక 5 to 6 అవర్స్ ఛార్జ్ చేస్తాను. ఇది 100% కావాలని అంటే మళ్ళీ ఆ 100% ఎంతసేపట్లో అయిపోతుందని అంటే ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అంతే. ఒకసారి నేను యూజ్ చేసి దాంట్లో పెడితే ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో అది 40 to 50% అయిపోతుంది ఛార్జింగ్. సో ఇది కూడా ఒకటి దాంట్లో మైనస్ పాయింట్ అనిపించింది నాకు. ఎందుకంటే మనం ఎప్పుడైనా అవుట్డోర్ షూటింగ్స్కి, ఇప్పుడు సపోజ్ ఏదైనా ఎక్కడికైనా ట్రావెలింగ్ వెళ్తే అక్కడ మనకి కరెంట్ ఫెసిలిటీస్ ఉండవు కదా, అక్కడ మనకి మైక్ పని చేయాలని అంటే చాలా కష్టం అవుతుంది. సో అది కూడా మీరు చూసి తీసుకోవడం బెటర్ అని నాకు అనిపిస్తుంది. సో నేను కూడా ఇప్పుడు కొన్ని డేస్ అయితే ఇది వాడుతా అండ్ అప్గ్రేడ్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తా. అండ్ సెకండ్ మిస్టేక్ వచ్చేసి ఇదనమాట. ఇది వచ్చేసి నేను వండర్షేర్ ఫిలిమోరా అయితే యూజ్ చేస్తాను. సో వండర్షేర్ ఫిలిమోరా బాగుంటుంది కదా బ్రో, దాని మీద మళ్ళీ నువ్వేంది కంప్లీట్ లిస్ట్లో మళ్ళీ దాన్ని వాడుతున్నావు, దాంట్లోనే ఎడిట్ చేస్తున్నావు అనుకుంటున్నారా? డెఫినెట్గా నేను కూడా అగ్రీ చేస్తాను గైస్. సో అది వండర్షేర్ ఫిలిమోరా మాత్రం ఎక్సలెంట్ యాప్, ఎక్సలెంట్ సాఫ్ట్వేర్. దాంట్లో వీడియో ఎడిటింగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ చేసుకోవచ్చు. అది నేను కాదన్నాను. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇబ్బంది ఏదవుతుందంటే, నేను వండర్షేర్ కొని డిసెంబర్లో తీసుకున్నా. సో అప్పుడు ఏంటంటే కొనేటప్పుడు నాకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ చూపించలేదు. దాంట్లో పెద్ద డిస్క్రిప్షన్స్ ఉండే, అన్నీ చదివిన. దాంట్లో ఏంటంటే ఏఐ టూల్స్తో సహా అన్నీ ఫ్రీ వస్తాయి నెక్స్ట్ 1 year వరకు. అంటే నేను ఒక 4000 పెట్టి దాన్ని బై చేసిన అనమాట. సో బై చేసిన తర్వాత అది ఇప్పుడు ఏం చూపిస్తుందో చూపిస్తా చూడండి. ఇక చూడండి కదా. సో నేను ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ మ్యూజిక్ ఫస్ట్ ఇక్కడ నుంచి చూపిస్తాను. ఇది వచ్చేసి స్టాక్ మీడియా అనమాట. అంటే ఇక్కడ మనం ఏమన్నా ఇంట్రోస్ కానీ ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఏమైనా యూజ్ చేయాలనుకుంటే ఇవి యూజ్ చేస్తాం. ఇక్కడ మీకు స్టార్ ఇది డైమండ్ కనిపిస్తుంది కదా, ఆ డైమండ్ ఉన్నాయన్నీ మళ్ళీ మనం ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. సో ఫర్ సపోజ్ ఎంతనో యూజ్ చూడండి, ఎక్స్ట్రా పే చేయాలని అంటే ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకోవాలనుకోండి, ఒక్క నిమిషం డౌన్లోడ్ అవుతుంది. సో దీన్ని యూజ్ చేస్తే మనం ఎంత పర్చేస్ చేయాలో చూపిస్తాం. దీనిలో ఒక్క దాంట్లోనే కాదు, ఇప్పుడు ఆడియోలో కూడా అంతే ఉంటుంది. ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్, సో ఇక్కడ కూడా ఉంటుంది. చాలా వరకే అన్ని ఇక్కడ ఉన్నాయి చూసిండ్రా. ఇక్కడ డైమండ్ ఉంది కదా, ఇప్పుడు అవన్నీ మనం పే చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఎడిట్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే కొన్ని నచ్చుతాయి అనమాట, మన బ్యాక్గ్రౌండ్కి నచ్చి అది యూజ్ చేసుకుందామంటే అది ఉండదు. మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు పే చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది డౌన్లోడ్ అయింది, నేను చూస్తే చూడండి, ఇక్కడ చూడండి ఎంత ఇస్తుండో. సో మళ్ళీ ఇప్పుడు నేను అప్గ్రేడ్ కావాలంటే ఇక ఇయర్లీ ఎంత ఉంది చూడండి, 4954 రూపీస్. మళ్ళీ నేను ఇయర్లీ అడిషనల్గా
పే చేసుకోవాలి. అని నువ్వు బై చేసేటప్పుడు ఇది అడ్వాన్స్ కరెంట్ అని ఉంది కదా, ఇప్పుడు ప్రీమియం కావాలంటే ఇంతనంట. ఫస్ట్ నాకు ప్రీమియం చూపించలేదు, ఓన్లీ అడ్వాన్స్ అనే చూపించారు. అండ్ అడ్వాన్స్లో కూడా అన్ని ఫ్రీ అని చూపించుండే. సో అది ఏంటంటే మీరు ఏదైతే మీరు ఏదైనా సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ ఏదైనా తీసుకుంటారు కదా, దాన్ని తీసుకునే ముందు మంచిగా ఒకసారి కాకపోతే 4 సార్లు వెరిఫికేషన్ చేసుకొని లైక్ రివ్యూస్ చూసి తీసుకోండి. సో దట్ ఏంటంటే ఈ మిస్టేక్ మీకు జరగదు. అండ్ ఈ యాప్ ఈ సాఫ్ట్వేర్ ఏమైనా వరేస్తానంటే అస్సలే కాదు, ఇది నెంబర్ 1 సాఫ్ట్వేర్. లైక్ కాకపోతే నాకు ఒక్కటే వచ్చిన థింగ్ ఏంటంటే, ఎప్పుడైనా నేను ఇంపార్టెంట్వి ఎడిటింగ్ అనేది యాడ్ చేస్తే బాగుంటుంది అన్న ప్రతి ఒక్కటి ఆ ప్రీమియంలోనే ఉంది. సరే అడ్వాన్స్ అన్నాడు కదా, సో చూద్దాం. ఇక్కడ ఇప్పుడు ప్రీమియం అన్నాడు కదా, ప్రీమియం అడ్వాన్స్కి చూద్దాము. ఇక్కడ చూడండి, అవుట్ ఆఫ్ ఇప్పుడు నేను ఏం ఓపెన్ చేసిన, స్టాక్ వీడియోస్ ఓపెన్ చేసిన కదా. సో స్టాక్ వీడియోస్లో మనకి ఎన్ని స్టాక్స్ ఫ్రీగా ఇస్తున్నాడో చూడండి. ఇవన్నీ చూడండి, అన్నిటికీ డైమండ్ ఉంది, అన్నిటికీ. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. అడ్వాన్స్లో ఇన్ని వాటికి నువ్వు ఇస్తే మరి ఇంకా అడ్వాన్స్ అని ఎందుకు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇందులో కూడా మొత్తం అన్ని డైమండ్, ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. అండ్ ఫాంట్లో కూడా మొత్తం టైటిల్స్లో అయితే ఇంకా ఘోరం ఉంటుంది. ఇది చూసేయండి. ఇంకో ఇట్లాంటి ఫాంట్స్ యూజ్ చేయాలంటే ప్రతి ఒక్కదానికి ప్రీమియమే తీసుకోవాలి. ఇంకా చెప్పండి. ఇప్పుడు ఇది ఉంది, ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ట్రాన్సాక్షన్స్ ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా వీడియో ఎడిటర్స్కి. సో నేను ఏదైనా క్వాలిటీ వీడియో ఎడిట్ చేద్దామన్న ప్రతి ఒక్కసారికి ఇవి అడ్డొస్తాయి తెలుసా. సో ఇట్లాంటివి మనకి మిస్టేక్స్ కాకుండా ఉండాలని అంటే మీరు కొనే ముందు నలుగురిని కనుక్కొని లేదంటే రివ్యూస్ చూసి తీసుకోవడం బెటర్ అని నా ఒక సజెషను. ఇది అనమాట ఈరోజు నా నుంచి 2 సజెషన్స్. సో డెఫినెట్గా నచ్చిన వాళ్ళు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ టుమారోస్ వ్లాగ్ గైస్. అంటిల్ దెన్, బాయ్ అండ్ లవ్ యూ గైస్.